హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీసీ జనసభ ఆధ్వర్యంలో ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీసీ జనసభ ఆధ్వర్యంలో ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో జనసభ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడికి నేతలు పిలుపునిచ్చే నేపథ్యంలో తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలీసులు కూడా వీరిని అదుపులోకి తీసుకుంటున్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక. తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజుల నుంచి నిరుద్యోగులతో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న 2 రోజుల కిందట అశోక్ నగర్ వేదికగా వాళ్ళు ప్రొటెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ మరోసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులంతా కూడా సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మనం ప్రస్తుతం సౌత్ ఈస్ట్ గేట్ వద్ద ఉన్నాము. ఒకవైపు కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆర్థిక శాఖతో పాటుగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సమీక్ష జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సమీక్షకు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు స్టూడెంట్స్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా సచివాలయ పరిసర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. టువర్డ్స్ ఎన్టీఆర్ ఘాట్ నుంచి లుంబిని పార్క్, అదేవిధంగా తెలుగుతల్ ఫ్లైఓవర్, బిఎస్ఎన్ఎల్తో పాటుగా మింటి కాంపౌండ్, ఇటు ఖైరతాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థుల ముట్టడి నేపథ్యంలో ఇటు సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి అవకాశం ఉంటుంది. 2 రోజుల కిందట అశోక్ నగర్ చౌరస్తాలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసినటువంటి సందర్భంలో కొంతమంది పొలిటికల్ పార్టీ లీడర్స్, ఇంకొంతమంది ఎన్జిఓస్ వాళ్ళకి మద్దతు తెలిపేటువంటి క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఇప్పటికే ఇటు షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ని వాయిదా వేయాలి, లేకపోతే విద్యార్థులు నష్టపోతారు. డిసెంబర్లో జరపాల్సినటువంటి ఎన్నికలను ఆలోగా ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే స్టూడెంట్స్ నష్టపోయే అవకాశం ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలాసార్లు మేము విన్నవించాము. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మా విన్నపాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. మేము నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు మా నుంచి ఎక్కువ మొత్తంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరికొన్ని డిఎస్సి పోస్టులను పెంచాలి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మేము భావిస్తున్నామని చెప్పేసి ఒకవైపు నిరుద్యోగులు చెప్తూనే మరొక వైపు ప్రొటెస్ట్కి వాళ్ళు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సౌత్ ఈస్ట్ గేట్తో పాటుగా నార్త్ ఈస్ట్ గేటు, అదేవిధంగా మెయిన్ గేటు, సెక్రటేరియట్ మెయిన్ గేటు పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయి పోలీస్ పహారాల మధ్య నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ వాహనాలు చెక్ చేస్తూ సెక్రటేరియట్కు వచ్చేటువంటి వాహనాలు, సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసే ప్రయత్నం చేయొచ్చు. కెమెరామెన్ అనిల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ గేట్ ఆపోజిట్లో చాలామంది విజిటర్స్ కూడా లోపలికి అలో పోలీసులు చేయకపోవడంతో బయటనే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం వచ్చే సందర్భంలో ప్రొటెస్టులు, నిరసనలకు తావుండదు కాబట్టి ఈ మేరకు పోలీసులు అందరూ కూడా ఇక్కడ హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు అదనపు బలగాలతో ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ మేము సచివాలయం ముట్టడి తీరుతాము, మా నిరసనను ప్రభుత్వానికి తెలియపరచామని చెప్పేసి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందుగానే హై అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కొంతమందిని ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అశోక్ నగర్తో పాటుగా ఉస్మాన్ యూనివర్సిటీ, మిగతా జిల్లాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రొటెస్ట్ నిరసన కార్యక్రమాలన్నీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో
మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం చేరుకున్నారు. 11 గంటలకు జరగాల్సినటువంటి సమీక్ష సమావేశం అనివార్య కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. మరికొద్ది సేపట్లోనే సచివాలయం చేరుకుంటారు. ఆ సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో పాటుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇవాళ డే అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలే సచివాలయంలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సచివాలయ కొంత ఈ అంశంపై ఆందోళన చేస్తున్నారు. వారిని ఏమైనా పిలిచి మాట్లాడే అవకాశం ఉందా? సమీక్షలు చేస్తే గ్యాప్ లో వీరి రిప్రజెంటేషన్ ఏమైనా తీసుకుంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికి చాలా మంది నిరుద్యోగులతో అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్తో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే, మేము చాలామంది మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చాము, సీఎం గారిని కలుస్తామని చెప్పాము, కానీ సీఎం గారు బిజీ ఉండడం వల్ల కలవేకపోయారు. మంత్రులతోనైనా ఎమ్మెల్సీల నుంచి అయినా తమ విన్నపాన్ని తమ విజ్ఞాపనలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మాకు అవకాశం ఇస్తే మేము తప్పకుండా వాళ్ళ సీఎం గారి దృష్టికి ఈ అంశాన్ని నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. లేదంటే ప్రభుత్వమైనా మా అంశం పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటే మా భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది అవుతున్న అంశాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఇవాళ సాయంత్రం వరకు ఇవాళ జరగబోతున్నటువంటి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై కూడా ఆరాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎటు పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లను కానీ వాళ్ళ ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. విద్యార్థుల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి గతంలో స్పష్టంగా అనౌన్స్ చేశారు. కాబట్టి ఇవాళ జరుగుతున్న ఈ సమీక్ష సమావేశంలో విద్యార్థుల ప్రొటెస్ట్ కావచ్చు, నిరసనలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారుల నుంచి వివరాలు తీసుకున్న తర్వాత సాయంత్రంలోగా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే ఛాన్స్ అయితే ఉంటుంది. తాజాగా ఇక్కడ పరిస్థితి ఏంటంటే సద్దుమణిగిందా, ఇంకా ఉద్రిక్త పరిస్థితి ఆందోళన కొనసాగుతుందా రాజేష్? ఖచ్చితంగా పోలీసుల పహార అయితే కొనసాగుతుంది. ఎందుకనంటే ఈ ఏరియా అంతా కూడా క్రౌడీగా ఉంటుంది. తెలుగుతల ఫ్లైఓవర్ నుంచి పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. తెలుగుతల ఫ్లైఓవర్కు దగ్గరలోనే సెక్రటరియట్ సౌత్ ఈస్ట్ గేట్ ఆనుకొని ఉంటుంది. కాబట్టి ఏ క్షణమైనా విద్యార్థుల ప్రొటెస్ట్ ఉండే అవకాశం ఉన్నట్టు పోలీసులు ముందస్తు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం వరకు కూడా ఈ పహారా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు సీఎం లోపలికి వచ్చిన తర్వాత నిరసన జరిగితే అది పోలీసుల వైఫల్యం కిందకు వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి ముందస్తుగానే పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. కాసేపటిగా మీ టీఆర్ఎస్ పార్టీ నేతలు రాజారాం యాదవ్తో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా లేదనేటువంటి అంశంలో ఇప్పుడిప్పుడే ఈ ఏరియా అంతా కూడా చెక్ చేస్తున్నారు. సెక్రటరియట్ లోపలికి వచ్చే ఎంప్లాయీస్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలౌ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళ ప్రొటెస్ట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడైతే బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు వీసీ. రాజేష్, ఇప్పటికే ప్రకటించిన పోస్టులను భర్తీ చేసి ఖాళీ పోస్టులను కూడా త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్తోంది. దీనికి సంబంధించిన రంగం సిద్ధం చేస్తున్నా కూడా ఎందుకు మీరు ఆందోళన కొనసాగిస్తున్నారు? మీరు ప్రధాన డిమాండ్లు ఏంటి చెప్తోంది కదా ప్రభుత్వం? ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ని వాయిదా వేస్తూ డిఎస్సీ పోస్టులను పెంచాలన్నదే విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిరుద్యోగులకు, స్టూడెంట్స్కి అదేవిధంగా కాంపిటేటివ్ ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ పక్షాన ఉంటుందనుకుని భావించినప్పటికీ కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలి. ఇవే తమ ప్రధానమైన డిమాండ్లు తప్పితే ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వ నిర్ణయం పట్ల కానీ తమకు ఎలాంటి వ్యతిరేకత లేదనేటువంటి అంశాన్ని వాళ్ళు పదే చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఒకవైపు నిన్న కూడా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు కూడా వాళ్ళకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ నుంచి ప్రభుత్వానికి సానుకూల స్పందన రాలేదు. ప్రొటెస్ట్ చేయాల్సిందే, నిరసన తెలపాల్సిందే. ఉద్యోగులు నష్టపోతున్నారు. గడిచిన బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు వెయిట్ చేసిన ఉద్యోగాలు సకాలంలో రాలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇచ్చిందని చెప్పేసి భావిస్తున్నా ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. దీని అంతటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నిర్ణయం తీసుకున్నటువంటి అంశాన్ని అయితే నిన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ కూడా సీఎం దీనిపైన వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఉంది.